హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ రమేష్. ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కొడగానపల్లి అనే గ్రామంలో ఉన్నాము. మెయిన్గా ఈ కొడగానపల్లికి రావడానికి కారణం ఏమంటే 5 ఎకరాల్లో అల్లునేరేడు సాగు చేస్తున్న రైతు ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ అల్లునేరేడు సాగు ఎట్లా చేసుకోవాలో, అదేవిధంగా ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి మొక్కలు నాటుకున్నప్పుడు ఎటువంటి ఎరువులు వేయాలో, అదేవిధంగా చెట్టుకి ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది సంవత్సరము. అదేవిధంగా ఈ అల్లునేరేడు సాగుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూసేదానికి ప్రయత్నించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. అన్న నమస్కారం. నమస్తే అన్న, మీకు అంటే ఫార్మింగ్ మీద ఎన్ని ఇయర్స్ అనుభవం ఉందన్న? మేము ఇంతకుముందు గ్రౌండ్ నెట్ వేస్తా అంటే ఆ గ్రౌండ్ నెట్లో పెద్దగా ఆదాయం లేదన్నట్లు దీనికి హార్టికల్చర్కి వచ్చినాము. ఇది 2020లో ఈ బ్రాంచెస్ బహుడోలి రకం అని. బహుడోలి అల్లునేరేడులో వెరైటీ బహుడోలి ఇది రకం. ఈ రకం వచ్చి చింతామణి సైడ్ తీసుకొని మొక్కలు తీసుకొచ్చాము. ఇవి ప్లాంటేషన్ చేసి 2020 అట్లా చేసాము. అంటే ఎట్లా నాటుకున్నారన్న? మేము వచ్చి మామూలుగా ఇవైతే ఎక్కువ పెద్ద మొక్కలు అవుతాయని మేము అంచనాతో గాలి వెలుతురు బాగుండాలా అని మాకు కొద్ది ల్యాండ్ అయితే మాకు ఎక్కువ ఉంది. దాని నుంచి మేము 35 అడుగుల డిస్టెన్స్ పెట్టాము. 35 అడుగుల డిస్టెన్స్. మామూలుగా అయితే వాళ్ళు 20-25 చెప్పారు, కానీ మేము 35 డిస్టెన్స్ పెట్టినాము. మొక్క ఏమన్నా ఎక్కువ పెరుగుతుంది అన్నట్లు, మళ్ళీ గాలి వెలుతురు లేకపోతే చెట్లకు దెబ్బ అన్నట్లు అలా డిస్టెన్స్ పెట్టాము. మాదేమో బాగానే ఉంది, ఇప్పటికేం గ్రోత్ గీత అంతాను. 5 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మొక్కలు నాటి. 3 years అయితేనే కాపు స్టార్ట్ అయినాయి. 3 years నుండి మనకు వస్తుంది. అంటే ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లే మెయిన్గా వ్యాధులు ఏమేమి వస్తాయన్న దీనికి సంబంధించి? మామూలుగా దీనికి వస్తాయి. మామూలుగా ఏదన్నా పురుగు పడుతూ ఉంటుంది, ఆకులకు ఏదన్నా దోమ ఇట్లాంటివి అటాక్ అవుతుంటాయి, ఫంగస్ ఏంటన్నా వస్తూ ఉంటాయి, మామూలుగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి. దానికి మందులు మామూలుగా నార్మల్ మందులు స్ప్రే చేసుకోవాలా. ఈ మధ్య ఒకటి వైరస్ వస్తుంది చెట్లకు, అట్లా అట్లా కాయలు గుత్తులు ఎండుతాయి. లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈసారి ఎందుకో మరి వర్షాలు తగ్గో ఏమో, కానీ కొద్ది కాయ మాగిన తర్వాత కొద్దిగా ఎండు తెగులు అట్లా వచ్చి కాయలు అట్లే వాడిపోతున్నాయి. చెట్లో ఉన్నట్టుగానే కాయ వాడిపోతుంది, అట్లే మన గుత్తు అట్లా ఎండిపోతా ఉంది. అదొకటి మైనస్ ఉంది ఇప్పుడు ఈసారి. అది క్లియర్ చేసుకోవాలా. అది ఫంగసైడ్ తెగుళ్ళు మంది అంటున్నారు. అది వాటర్ మన మేనేజ్మెంట్ ప్రాబ్లంతోనో ఏదో జరుగుతుంది సంథింగ్. అది నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కొద్దిగా ఐడెంటిఫై చేయాలా. మామూలుగా ఇవి గుత్తులు ఎండడం వల్ల పాపం వాళ్ళు తోట మామూలు కొన్నారు కదా, వాళ్ళకు కొద్దిగా లాస్ జరుగుతుంది. అంటే కాయ ఉన్నట్టుగానే వాడిపోతే లాస్ట్ మాగేటప్పుడు గుత్తు ఎండిపోతాయి. అదొకటి మేజర్ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నోటిఫై చేసినారు మీరు? ముందు నుంచి ఏమన్నా లేదు, ఇయరే స్టార్టింగ్ అయింది అంతే పాపం. అదే మెయిన్ ప్రాబ్లము. అది మామూలు తెగుళ్ళు ప్రాబ్లమే. దానికి ఏదైనా ఫంగసైడ్ మందులు లోపలికి దాంట్లో డ్రిప్ మందులు ఇడుచుకుంటే ప్యూరిఫై అవుతుంది అన్నారు. ఈసారి అయితే కొద్దిగా అటాక్ అయింది అనమాట. ఈ రకమానికి బహుడోలికి ఎక్కువ అటాక్ అవుతుందని మేజర్గా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి కదా, అల్లునేరేడులోనే చాలా డిఫరెంట్ ఉన్నాయి. అల్లునేరేడు ఈ వెరైటీ బహుడోలి అనేది ఏమవుతుందంటే ఈ కాయ మెత్తు ఉండదు, మార్కెటింగ్ గట్టి ఉంటుంది, కాయ సైజ్ ఉంటుంది, మార్కెట్లో సేల్స్ బాగుంటాయి ఇవి. దీనికి కాయకి ఎటువంటి మెత్తపడదు అనమాట, గట్టిగా ఉంటుంది. 3 days అయినా నిల్వ ఉంటుంది. కానీ వేరే రకము మామూలు రాని అట్లా వేరే రకాలు ఇట్లా ఉంటుంది. కాయలు ఇయర్ ఒకటి ఇట్లా అయినాయి, గుత్తులు ప్రాబ్లం అంటే ఏదో వ్యాధి వచ్చిన అంటే ఏదన్నా అంటే దానికి కాల్చిన పోషకాలు అందక కాల్షియం ప్రాబ్లము, ఏదో మెగ్నీషియం, ఏదో ఐరన్, ఏదో ప్రాబ్లంతో ఇట్లా అయిపోతుంది. కాయ మాగిన టైంలో ఇట్లా అయిపోతుంది ఇయరే అట్లా. అది ఈసారి అటాక్ అయిన కొన్ని చెట్లకు అటాక్ అయింది. దానికి ఏదో డ్రిప్లో ఏమన్నా ఫంగసైడ్ మందులు ఇద్దాం అనుకున్నాము. అంటే ఇప్పుడు ఇది ఈ వెరైటీ అంటే స్వీట్నెస్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, కాయ బాగా ఎక్కువ వెయిట్ వస్తుంది, మార్కెట్లో కూడా మంచి సేల్స్ ఉంది, గట్టితనం ఉంది. దీనికి ఏమంటే వాటర్ ఫెసిలిటీస్ బాగుండాల. కొద్దిగా వాటర్ తగ్గినా కూడా కంట్రోల్ కాదు, చనిపోతుంది చెట్టు అనేది. ఉండదు, వాటర్ బాగా సఫిషియెంట్గా ఉంటే పెట్టుకోవచ్చు, వాటర్ తక్కువ ఉంటే కంట్రోల్ కాదు. ఇది ఈ రకం వచ్చి ఈ వెరైటీ. ఇప్పుడు మినిమమ్ ఏ నేల అయినా సరిపోతుంది అంటే ఏమన్నా సపరేట్ నేలలేమో ఏ నేలైనా రెడ్ సాయిల్ అని ఏం లేదులే. మామూలు బ్లాక్ సాయిల్స్ లో కూడా నేరేడు వస్తుంది, సాల్ట్ వాటర్ అయినా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఏ నేల అయినా పండుతుంది, మొండిన మొక్కలాగే పండుతుంది, అట్లా అదేం ప్రాబ్లం ఏం లేదు. ఏమంటే కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ పెట్టినాం మేము, కొద్దిగా చెట్టు ఎక్కువ పెరిగిపోతే పంటకు దిగుబడులు రావు, కొద్దిగా మామూలుగా దీనికి డిస్టెన్స్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు మొక్క తెచ్చినప్పుడు ఎంతతో తెచ్చుకున్నారన్న మొక్క అనేది? అప్పుడు మొక్క వచ్చి మామూలుగా 5 feet ఉంటుంది,
అది 250 రూపాయలతో మొక్క తీసుకొచ్చాం. 250 రూపాయలతో. ఆహా. మనకు ఆడ వడ్లు 250 రూపాయలు మొక్క ఆడ అది అంటే మార్కెట్లోనే ఎన్ని ఇయర్స్ మొక్క ఉంటుంది? అది 1 ఇయర్ మొక్క ఉంటుంది. 1 ఇయర్ అది 10 బ్యాగ్స్ 10 కేజీస్ బ్యాగ్లో ఇస్తాడు. బ్యాగ్లో వస్తుంది. అది వచ్చి ఒక 1 ఇయర్ మొక్క. మనకేం 1 ఇయర్ తీసుకు 3 ఇయర్స్కి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కాపు. అదేం ఇబ్బంది ఆటోమేటిక్గానే అయిపోతుంది. అవుతుంది. 3 ఇయర్స్ నుండి కాపు అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఇయర్ మొక్కలు అన్నారు ఇప్పుడు ఇది 5 ఇయర్ మొక్క. 5 ఇయర్స్ మొక్క. 2020లో ప్లాంటేషన్ ఇది. ఇప్పుడు 2025లో ఇప్పుడు ఉంది. 5 ఏళ్ళు అవుతుంది కరెక్ట్గా. 5 ఏళ్ళు మనకు 3 ఇయర్స్ నుంచి మనకు స్టార్ట్ అయింది. ఇప్పుడు మినిమం టు మినిమం వేసుకుంటే మనకి పెట్టుబడి ఎట్లా ఉంటుంది అన్న? దీనికి ఇయర్లీ ఎటువంటి పెట్టుబడి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? మామూలుగా జూలైలోనే మామూలుగా దీనికి పేడరువులు వేసుకోవాలా. అప్పుడే పాదులు చేపించి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా క్రాఫ్ ఆల్రెడీ ఉన్నట్లే మేము దీనంతా చేసామంటాం కల్టివేషన్. దీన్ని మళ్ళీ పూర్తి దీంట్లో చెట్ల కింద అంత నీట్గా వచ్చి గడ్డి చెక్కేసి అప్పుడు నువ్వు నవంబర్ డిసెంబర్లో దీనికి పోది పెట్టినా అప్పుడు తీసుకోలేదు మొక్క. ఇప్పుడు జూలైలోనే మనము ఆటోమేటిక్గా దీంట్లో మనము ఇప్పుడే పేడ ఎరువు వేసి మనకు కొన్ని ఏమైనా కాంప్లెక్స్లు ఏంటో కొన్ని వేసుకొని యాప్సెక్ అట్లాంటివి వేసి నీళ్ళు పెట్టి వేసేసి ఇడిచిపెట్టేస్తే ఇంకా మళ్ళీ మనం డిసెంబర్ తర్వాత మళ్ళీ మామూలు కల్టివేషన్ చేసుకొని అప్పుడు ఏదన్నా మనం ఏదైనా పురుగు ఏదైనా ఉంటే చెట్లకు ముందుగా ఏదన్నా దానికి స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇయర్స్ వరకు కాపు అనేది రాదు కదా అన్న? ఆ టైంలో మనం మధ్యలో అంతర్పంటగా 3 ఇయర్స్ వరకు మనం తీసుకోవచ్చు. గ్రౌండ్ నట్ పెట్టుకోవచ్చు. గ్రౌండ్ నట్ వేరుశెనగ వేసుకోవచ్చు. మనం ఏవైనా వేరుశెనగ కానీ మనం ఏదైనా కాయగూరలు కానీ ఏదన్నా కానీ అంతర్పంటగా పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవేమి మనం స్ప్రింక్లర్స్ వేసినా కూడా చెట్లు ఏమి శంకు రావు. ఏం ప్రాబ్లమ్స్ ఏదైనా పంట అంతర్పంటగా మనం వేరుశెనగ వేసుకోవచ్చు, కాయగూరలు పెట్టుకోవచ్చు. ఏం మనకి స్ప్రింక్లర్స్ ఎగినా మామూలుగా సీనియర్ టైప్ అట్లా శంకు రావడము అట్లా డిసీజ్ ఏం కావు. మొక్కలకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మీరు గమనించింది ఈ యొక్క డిసీజ్. ఇప్పుడు పాపం వాళ్ళ తోట కొన్నారు కదా, పాపం వాళ్ళ తోట కొన్నారు. ఇప్పుడు ఈ డిసీజ్ వచ్చింది పాపం. కాయ తీరంగా మాగే టైంలో ఆ కాయ అంత గుత్తులు ఎండడం అట్లా జరుగుతుంది. ఈ వెరైటీకే ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. ఇయర్ అడిగి మేము మనకు తోసిండే అగ్రికల్చర్ సార్ వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము కొద్ది మందులు స్ప్రే చేసాం. ఫంగసైడే అంటే మా తెగులు ప్రాబ్లమ్ అది. వేరే దానికి ఏమైనా పోషకాలు అందాక సరిగ్గా దానికి చెట్టు తగిన పోషకాలు లేనప్పుడు అది బ్లాక్ అవుతుంది. దానికోసం మనము ఫంగసైడ్ భూమిలో ఏమైనా బ్లైట్ యాక్సిడ్స్ ఇచ్చుకోవడము, లేకుంటే తర్వాత ఏదైనా మన ఫంగసైడ్ తెగుళ్ళు మందులు స్ప్రే చేసుకొని దాన్ని మనము చూడాలన్నమాట. కొన్ని చెట్లకు వచ్చిండే చెట్లకు మందు స్ప్రే చేసి అది మనకు కంట్రోల్ అవుతుందని చూసుకొని కంట్రోల్ అయితే ఆ మందును మనం స్ప్రే చేసుకోవాలా. అలా చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు మినిమం టు మినిమం ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న చెట్టు అనేది? ఇది లైఫ్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా నేరేడు రకం అనేది ఇదేమి అంటే మామూలుగా నాటి రకం అయితే చాలా ఏళ్ళు ఉంటాయి. ఒక 50 ఏళ్ళైనా ఉండొచ్చు. ఇది కొద్దిగా వాటర్ స్పెషలిస్ట్ ఉండాల్సిందే. వాటర్ ఉండాల్సిందే. ఇప్పుడు వర్షాకాలంలో కూడా నువ్వు 1 మంత్ అట్లా 1 మంత్ కానీ వాటర్ లేకపోతే ఆటోమేటిక్గా వాడి చెట్టు డల్ అవుతుంది. ఉండదు నీకు వర్షాలు తగ్గిపోయి మనం నీళ్ళు మన గ్రౌండ్ వాటర్ కానీ లేక మనం అట్లుంటే పెట్టవలసిన అవసరం లేదు. వాటర్ ప్రాబ్లం ఉంటే కంపల్సరీ పెడితే ఉండదు. ఇది వాటర్ కంపల్సరీ ఉండాలి దీనికి ఈ మొక్కలకు వచ్చి. ఇప్పుడు మీరు 5 ఎకరాలు పెట్టుకున్నారు కదా, ఇది మొత్తం 5 ఎకరాలు బహుడర్ వెరైటీనా? దీంట్లో కొద్దిగా ఊరికే ఒక 10 మొక్కలు మామూలు వైట్ తెల్ల నేరేడని అవి తెచ్చింటివి. అవి ఉండాలి ఎట్లని. అవి ఏమి మార్కెట్ కాస్తాండే కానీ అవి సేల్స్ చేసుకునే కాదు. ఈ పీకిన ఒక 4-5 గంటలకే మెతువు అయిపోతుంది. కాయ మనకు మార్కెటింగ్ అంత అనుకూలం లేదు. ఇప్పుడు 5 ఎకరాలు కానీ పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారు మొత్తం? అంటే పెట్టుబడి అంటే ఇప్పుడు చెట్లు తెచ్చింటారు, తర్వాత దానికి డ్రిప్పుకు అంతే. ఫస్ట్ చెట్లు తెచ్చుకునే దానికి డ్రిప్పుకు దానికి ఫస్ట్ కొన్ని రోజులు మనం కటింగ్ చేసుకుని దానికి మందులు ఎరువులు అట్లా ఉంటుంది. మామూలుగా ఇవి ఎకరాకు మనకు 5 ఎకరాలకు అంతా కూడా ఎకరాకు 50 మొక్కలే పెట్టిండేది మేము. కేవలం 150 మొక్కలు పెట్టామంతే. 5 ఎకరాలకు అంతే. మామూలుగా 20 అడుగులకు డిస్టెన్స్ అయితే దాదాపు 110 అట్లా పడతాయి ఎకరాకు. ఇప్పుడు ఇది దాదాపు 5 ఎకరాలకు ఎంత అయినా చూడు 50 మొక్కలతోనే పెట్టామన్నమాట. ఎందుకంటే మేము కొద్దిగా ల్యాండ్ 10 ఎకరాలు ఉంది కాబట్టి మేము ఉన్నీలే కొద్దిగా ఉన్నీలే కొద్దిగా గాలి వెళ్తూ ఉంటే పంటకి ఏదో రోగాలు రావన్నట్టు వాళ్ళు మనకు మొక్కలు ఇచ్చే నర్సరీ వాడు కూడా చెప్పిండేది అదే. మీరు పెద్ద మొక్కలు అవుతాయి, మీరు కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి, చెట్లకు వ్యాధులు తగ్గుతాయి, పంట కూడా బాగుంటుందంటే మనం అది ఫాలో అయినాము. మనమేమి రియల్గా వేరే ఎక్కడ కదిరి దగ్గర రైతు ఎవరు పెట్టింటే దాన్ని చూసి వాళ్ళేమి 20 అడుగుల డిస్టెన్స్తోనే పెట్టినారు, కలుసుకుంటాయి వాళ్ళవి. మనం దాన్ని అట్లా అనుకోకుండా మనము 32 అడుగులు 33 అడుగులు ఉంటుంది ఇది డిస్టెన్స్. ఇది మామూలుగా ఎంత ఉంటుంది పెట్టుబడి మొత్తం?
పెట్టుబడి అంటే మామూలుగా 50 మొక్కలకి ఎంత అవుతుంది 300తో వేసుకునే ట్రాన్స్పోర్ట్తో కలిసి 5 మళ్ళీ 15,000 ఇంకా డ్రిప్కు ఒక 10-15,000 మామూలుగా అంతే ఒక ఎకరాకు వచ్చి 30,000 అట్లా అవుతుంది అంతే పెట్టాలి స్టార్టింగ్లో. అవునులేండి. మళ్ళీ తర్వాత మనకి మామూలు సంవత్సరం దానికి ఎరువులు అవన్నీ మామూలు నార్మల్. కామన్గా వేసుకునేది. ఇప్పుడు ఈ చెట్టుకు చూసుకున్నట్లయితే మినిమం టు మినిమం ఎంత వచ్చాదన్న కాపు, ఎన్ని కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఇది? అంటే మనం అయితే మార్కెటింగ్ తీసుకెళ్ళా, మామూలుగా తోట రైతు వేరే వ్యాపారస్తులకు మామూలుగా అమ్ముతున్నాము. ఇవి అంటే ఒకసారి ఒక చెట్టు బాగా కాస్తాయి అనమాట, ఒక నీరు కొన్ని కొద్ది తక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకో, దీంట్లో బాగా ఒక 4-5 బాక్సులు కావచ్చు, ఒక 10-15 కేజీల బాక్సులు అట్లా కావచ్చు. కొన్ని దాంట్లో 2-3 బాక్సులు కావచ్చు. ఒక చెట్టు యావరేజ్ మనకు అట్లా మనము అట్లా చెప్పే కాదు, కానీ వాళ్ళకు ఒక ఇయర్కు మనకు ఖర్చులు పోను, వాళ్ళకి పోయి మనకు అంత ఇంత మిగులుతుంది అంతే. అంటే అతిగా ఆదాయం ఏం రాదు, కానీ పర్వాలేదు, నష్టం ఏం లేదు, కానీ పర్వాలేదు అంతే. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ నేరేడు చెట్టు పెట్టుకోవడం, అంటే నేరేడు తోట పెట్టుకోవడం మంచిది అంటారా లేదంటారా అన్న? ఇది నేరేడు తోట పెట్టడం అనేది ఏం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ లేబర్ ప్రాబ్లము. లేబరు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో చేతితోనే కాయ తీసుకోవాలి చేతిలోకి. ఎటువంటి పరిస్థితులు కిందికి పడితే కూడా తరుము కాదు, ప్రతి కాయని చేతితోనే తీసుకోవాలా. లేబర్ అనేది అవసరం ఎక్కువ. ఇంకా ఆ లేబర్ అనేది ముఖ్యంగా లేబర్తోనే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు లేబర్ ఎత్తుకుంటే లేబర్ రారు కదా, ఇంకా లేబర్ని పిలుచుకొచ్చుకోవాలా, అదే కొద్ది ప్రాబ్లం అంతే. మేము వేరేం పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ జనాలు ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు 5 ఏళ్ళు అదండి అన్న ఈ తోట పెట్టి, ఎప్పుడైనా ట్రిగర్ అయింది అన్న మీకు ఇంత ఊరిని ఇంత స్పేసెస్లో ఎందుకు పెట్టుకున్నాం ఈ నేరేడు తోట అనేది? నాకేమన్నా నేను పెట్టినప్పటి నుంచి దీంట్లో నాకేం మైనస్ ఏం లేదు, కానీ ఇయర్ కొద్దిగా వైరస్ వచ్చిందని మనం కొద్దిగా ప్రాబ్లం. అంతవరకే మనకి ఇంత లాస్ట్ ఇయర్ పర్వాలే, అంత లాస్ట్ ఇయర్ కూడా పర్వాలే. మామూలుగా స్టార్టింగ్ ఫస్ట్ 3వ సంవత్సరము ఖాళీ 80,000కి ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు 2.5కి ఇచ్చాము. అట్లా మామూలుగా ఇస్తున్నాము సంవత్సరం. మనకేం అమౌంట్ వస్తుంది, కానీ వాళ్ళకు తీసుకునే రైతులకు కూడా వాళ్ళకు కూడా ఏదైనా మా ప్రాబ్లం లేకపోతే మొక్కలకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనమాట. ఇప్పుడు మినిమం ఎంత ఉందన్న మార్కెట్లో ప్రైస్ అనేది? ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కేజీ 200 అట్లా ఉంటుంది, 200 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు కేజీ 100-80, ఇంకా లాస్ట్కి 50 కూడా వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టుకి వేసుకున్నా 100 కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది యావరేజ్ వేసుకున్నా? 100 రాదు, అట్లా వస్తుంది 100 అట్లా రాదు, ఇంకా తక్కువ వస్తుంది. అంటే ఇంకా ఇయర్కు ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెట్టు 15 కేజీల బాక్స్ 5 అన్నా కూడా నీకు 75 కేజీలు అయ్యేది. కాబట్టి ఒక చెట్లో 100 కేజీలు కావచ్చు, కొన్ని చెట్లలో 50 తక్కువ. అట్లా మనం ఇట్లా అని చెప్పేయలేదు, చెట్టుని బట్టి అది కూడా. మనము స్టార్టింగ్లో మామూలుగా డిసెంబర్లో ఓ తడి ఇచ్చేసి ఫిబ్రవరి లాస్ట్, ఫిబ్రవరి 15-20 పైన పూత స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కొద్ది వాడు పెట్టుకొని అప్పుడు మనం ఫిబ్రవరి లాస్ట్ అట్లా తడిచ్చి ఏదన్నా ఫస్ట్ మందు స్ప్రే చేసుకొని ఫిబ్రవరి లాస్ట్ తడిస్తే ఆటోమేటిక్గా పూత స్టార్ట్ అవుతుంది. మనం కంటిన్యూగా వాటర్ స్ప్రే కంటిన్యూ ఇస్తా అంటే అది ఆటోమేటిక్గా నీకు ఫ్లవరింగ్ రాదు. ఇప్పుడు నువ్వు డిసెంబర్లో వర్షాలు తగ్గుతాయి కదా, అప్పుడు కల్టివేషన్ చేసి నీట్గా పెట్టుకుంటే పర్వాలే. ఫిబ్రవరి లాస్ట్ ఆ టైంలో మనకు పూత స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో తడియాలి, ఆ టైంలో కొద్దిగా 22 నెలలు దీన్ని చెట్టుని కొద్దిగా మనము నీళ్ళు లేకుండా పెట్టుకోవాలి. మనం అతిగా నీళ్లు పెట్టితే ఇగురు వచ్చేసి పూత తగ్గుతుంది. ఇగురులోనే వచ్చేది కదా పూత ఫ్లవరింగ్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు యావరేజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని నెలలు ఉంటుంది అన్న కాయ అనేది స్టోరేజ్? ఇది మామూలుగా చెట్లో ఎన్ని రోజులు ఉంటుంది మామూలు కాపు అయిపోయేంత వరకు ఎన్ని నెలలు ఉంటుంది అన్న? ఇది మామూలుగా ఇప్పుడు మే లాస్ట్కి అట్లా స్టార్టింగ్ అవుతుంది. స్టార్టింగ్ అయినప్పటి నుంచి 1.5 మంత్లో క్లియర్ అవుతుంది అంతే. 1.5 మంత్లో అంతే. అంటే ఆటోమేటిక్ కాయ మాయిందంటే కిందికి రాలిపోతుంది అంతే. మనము ఆ లోపల తీసుకుంటే పర్వాలేదు, తీసుకోకపోతే ఆటోమేటిక్ రాలిపోతుంది. అంటే ఇప్పుడు డైలీ పీకుతాను? డైలీ ఏం లేదు, 3 డేస్కి ఒకసారి హార్వెస్టింగ్ చేస్తారు. ఇది మామూలు మే లాస్ట్కి అట్లా వస్తుంది. మామూలు మ్యాంగో అయిపోతానే వచ్చేస్తుంది, స్టార్ట్ అవుతుంది. మ్యాంగో ఆటోమేటిక్ అంత స్టాప్ అయిందంటే నేరేడు స్టార్ట్ అవుతుంది. అదే మనకు ఇప్పుడు మొక్క ఏ సీజన్లోనే పెట్టుకోవచ్చు? సర్టెన్ సీజన్లోనే మొక్కను మామూలుగా మనము ఎక్కువ మనకు చెట్టు బతకాలంటే జూన్ పైన ఋతుపవనాలు స్టార్ట్ అయినాకే మనము దాన్ని చెట్టు నాటుకోవాలా. ఇంకా లేదంటే ఫిబ్రవరి లోపల, జనవరి ఫిబ్రవరి మార్చి లోపల, ఫిబ్రవరి లోపలే ఆ లోపల ఏదైనా పెట్టుకుంటే మొక్కలు కొద్దిగా ప్రాబ్లం లేకుండా బతుకుతాయి అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ అల్లనేరేడు సాగుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో కవర్ చేశాను అనుకుంటున్నా. మీలో ఎవరికైనా అల్లనేరేడు సాగుకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.